పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా ఆమెను పట్టించుకోలేదు. మరి ఇంతలో మన ఇంట్లో మన కుటుంబ సభ్యులో ఒకరు ఆమెను చూసినప్పుడు ఆమె కనురెప్పల్ని చీమలు పీక్కొని తింటున్నాయి. ఆమె యొక్క కనురెప్పల్ని చీమలు బాగా పట్టేసి ఒక బెల్లానికి చుట్టినట్టుగా ఒక మాంసపు ముక్కకి ఎలాగైతే మరి చీమలు చుడతాయో ఆ తల్లిగారికి కూడా ఆ రెప్పల చుట్టూ కనురెప్పల చుట్టూ కూడా చీమలు ఉండి మొత్తం ఆమెని తినేస్తున్నాయి. ఆమెకి స్పర్శ లేదు. అలాంటి భయంకరమైనటువంటి సమస్యతో ఆమె బాధపడుతూ ఉండేవాళ్ళు. అలాగే మా వీధికి అవతల వీధిలో ఒక వ్యక్తిని చూశాను. ఆయన చూస్తే ఆయనకి వేళ్ళు సరిగా ఉండేవి కావు. చేతి వేళ్ళు కావచ్చు, కాలి యొక్క వేలు కావచ్చు. ఎందుకయ్యా అని ఆలోచన చేస్తే ఆ వ్యక్తికి కుష్టు ఉంది. ఈ కుష్టి అనే వ్యాధి ఉన్న వ్యక్తికి ఆ రోగము, ఆ వ్యాధి వచ్చిన తర్వాత అది శరీరం మీద పాకుతూ తల వెంట్రుకలు తీసేస్తుంది, వేళ్లను తినేస్తుంది. కుళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. వేళ్ళు, కీళ్ళు వెళ్ళిపోతాయి, వేళ్ళన్నీ వెళ్ళిపోతాయి, ముక్కు కూడా వెళ్ళిపోతుంది, కన్ను గుడ్లు కూడా వెళ్ళిపోతాయి. ఆ వ్యాధి వల్ల ముక్కు కోల్పోవాల్సి వస్తుంది, కళ్ళు కోల్పోవాల్సి వస్తుంది, చేతి వేళ్ళు, కాలి వేళ్ళు, శరీర భాగాలన్నీ కూడా కొద్ది కొద్దిగా వెళ్ళిపోయి మరణం దగ్గరికి, మరణం వైపుగా అది తీసుకెళ్తూ ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధికి ట్రీట్మెంట్ చాలా తక్కువ. మీరు గోదావరిలోకి వెళ్తే అక్కడ లెప్రసీ సంబంధించిన ఆశ్రమం ఒకటి ఉంది. ఇవేను మా దగ్గర కూడా లెప్రసీ అని పెద్ద హాస్పిటల్ క్రైస్తవులు పెట్టారు. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి క్రైస్తవులు చక్కని లెప్రసీ హాస్పిటల్ పెట్టి ఉచితంగా వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు. మనందరము చూశాం కొత్త నిబంధనలు, లేదా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని స్వస్థపరిచాడు. అలాగే పాత నిబంధనలో కూడా కుష్టి వ్యాధితో బాధపడ్డ వాళ్ళకి కూడా దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. 2 రాజులు 5వ అధ్యాయం, పేజీ సంఖ్య 310, మొదటి వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. జాగ్రత్త గమనించండి. సిరియా అనే దేశంలో ఒక రాజు ఉన్నాడు, రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో సైన్యాధిపతి ఉన్నారు. ఆయన పేరే నయమాను. ఈ నయమాను చాలా ధీరుడు, బలవంతుడు, యుద్ధం చేస్తే మంచి విజయాలు తీసుకొచ్చే వ్యక్తి. అలాగే ఈ సిరియా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా ఈ సిరియా వాళ్ళు గెలిచారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఈ నయమాను యొక్క ఆధ్వర్యంలోనే ఇజ్రాయెల్ మీద వీళ్ళు విజయం పొందుకున్నారు. జాగ్రత్త గమనించండి. ఇక్కడ విజయాన్ని చేకూర్చింది కూడా ఎవరు? యెహోవాయే. సిరియా అనే దేశము ఇజ్రాయెల్ దేశానికి శత్రు దేశము. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పక్షమున ఉండి విజయం ఇజ్రాయెల్ దేశానికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు ఇజ్రాయెల్ వారికి విజయం ఇవ్వలేదు, కానీ శత్రు దేశమైనటువంటి సిరియా వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. ఎందుకు? దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడండి. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా ఆ రోజు ఆయన కాపాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తారో, దేవుడి మాటల్ని పెడచెవిన పెడతారో, దేవుడికి విరుద్ధంగా ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడు ఆయన మందలించి, హెచ్చరించి, అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ యొక్క ప్రజలు మారనప్పుడు ఆయన కాపుదల పక్కకెళ్ళిపోతుంది. దేవుడు తన రెక్కల చాటున ఇజ్రాయెల్ దేశాన్ని ఇట్లా భద్రపరుచుకునేవాడు. శత్రువు చూసి భయపడేవాళ్ళు. ఎందుకంటే యెహోవా ఇజ్రాయెల్ దేశాన్ని తన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నాడో ఏ ఒక్కడు తాకలేడు. ఇజ్రాయెల్ ప్రజలు ఇలా ఉన్నారనుకోండి, శత్రువు వచ్చినప్పుడు ఆయన అడ్డంగా నిలబడేవాడు. నువ్వు నన్ను దాటగలవా? దాటలేవు. నా ప్రజలు నువ్వు తాకాలంటే ముందు నన్ను తాకాలి.
నా ప్రజలు నువ్వు హాని చెయ్యాలంటే ముందు నాకు హాని చేసి చూడు. నా ప్రజల పక్షమున నేనున్నానని యాహూవే నిలబడేవాడు. ఎప్పటి వరకు? ఈ ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా మాట విన్నంత వరకు, ఈ ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా మాట విన్నంత వరకు, విధేయత ఉన్నంత వరకు, చెప్పిందలా చేసినంత వరకు ఆయన ఉండేవాడు. ఒకవేళ తప్పులు చేసిన, పాపం చేసిన హెచ్చరించేవాడు. బాబు అలా ఉండకూడదు, బాబు ఇలా ఉండకూడదు, ఇశ్రాయేల్ దేశమా నువ్వు ఇలా ఉండకూడదు, మేము ఇలాగే ఉంటాం అన్నప్పుడు దేవుడు కాస్త పక్కకి వెళ్ళిపోయేవాడు. దేవుడు నిన్ను విడిచిపెడితే నిన్ను ఎవ్వరు కాపాడలేరు. దేవుడు నిన్ను, నీ ఇంటిని విడిచిపెడితే నిన్ను ఎవ్వరు కాపాడలేరు. దేవుడు నీ దేశాన్ని విడిచిపెడితే నీ దేశాన్ని ఎవరు కాపాడలేరు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదు, కానీ పక్కకు తప్పుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలకి పాఠం నేర్పించడానికి. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతే అప్పుడైనా వాళ్ళు గ్రహించి వారి స్థితిగతులను గుర్తెరిగి వారి పరిస్థితిని అర్థం చేసుకొని దేవుడు చేస్తున్న సహాయాన్ని, దేవుడి యొక్క విలువను, దేవుడి యొక్క కార్యాలు గుర్తెరిగి అప్పుడైనా నా దగ్గరికి వస్తారేమో అని ఆలోచన చేసి శత్రుదేశమే, సిరియా దేశమే దానికి ఇజ్రాయెల్ మీద విజయం ఇచ్చాడు. ఇప్పుడు సిరియా వాళ్ళు అనుకుంటారు, ఓహోహోహో నా బలము చేత, నా యొక్క బలంగము చేత, నా సైన్యము చేత నేను ఇజ్రాయెల్ని ఓడించానో లేదో, నా దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని చేతికి ఇచ్చాడు కాబట్టి నువ్వు గెలిచావు, లేదంటే గెలవలేవు. అప్పుడు ఈ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది యుద్ధము? ఎవరు అక్కడ ఉన్నారు అంటే నయమాను ఆధ్వర్యంలో జరిగిన యుద్ధంలో సిరియా వాళ్ళకి విజయం చేకూర్చబడింది కాబట్టి సిరియా రాజు సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. నయమాను మీద బాగా గౌరవం పెరిగింది. నయమాను చూడగానే, ఓ ధీరుడా, వీరుడా, నువ్వు విజయాన్ని చేకూర్చావు, నువ్వు విజయాన్ని తీసుకొచ్చావు, మన దేశానికి గౌరవం తీసుకొచ్చావని సన్మానం చేసి మంచి గౌరవం ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఆయనకి బాగా ఉంది, పేరు ఉంది, ప్రతిష్ట ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని గౌరవాలు దక్కుతున్నాయి, కానీ తన దేహము మరణానికి నడిపిస్తోంది. నీ ఘనత, నీ మహిమ, నీ ప్రాణాల్ని కాపాడలేదు. నయమాను, నువ్వు 100 దేశాలు గెలువు, 1000 దేశాలు గెలువు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని రాజ్యాల మీద నువ్వు గెలువు, ఆ గెలుపు నీ ప్రాణాన్ని కాపాడలేదు. నీ ఒంటి మీద బంగారు ఆభరణాలు వేసుకో, నువ్వు ఒంటి మీద తిరుగు, లేదా గాడిద మీద తిరుగు, లేదా గుర్రం మీద ఊరేగింపు, లేకపోతే 12 గుర్రాలు పెట్టి మంచి రథచట్రం మీద, బంగారు రథచట్రాల మీద నువ్వు ఊరేగింపు చేసుకో. అయినా నయమానికి తెలుసు అతడు మరణానికి దగ్గరగా ఉన్నాడని. ఎందుకో? ఆయనకి కుష్టి వ్యాధి ఉంది. ఏ రోగం ఉంది? ఆ కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు దుప్పటి కప్పుకుంటారు, వస్త్రం కప్పుకుంటారు, పొడవటి చొక్కేసుకుంటారు. ఆ కుష్టి కనబడకుండా కప్పుకుంటున్నావే గాని ఆ కుష్టిని నువ్వు తీసుకోలేవు. కుష్టికి మందు లేదని నయమానికి తెలుసు. ఒకసారి కుష్టి వస్తే, కుష్టి వచ్చిన వ్యక్తిని ఊరు నుంచి బయటికి పంపించేస్తారు. కుష్టి వచ్చిన వ్యక్తిని ఇంట్లో పెట్టుకోరు, ఊర్లో పెట్టుకోరు, దేశంలో పెట్టుకోరు, ఊరవతల పెడతారు. కానీ నయమానికి కుష్టి వచ్చింది, కానీ ఆయన తన అధికారాన్ని లేదా తన జాబ్ తను చేస్తూ ఉన్నాడు. కారణం ఏదైనా కావచ్చు. నయమాన్ లాంటి ఇంకో వ్యక్తి లేడు కాబట్టి తనకి కుష్టున్నా పర్లేదు అనుకొని రాజు నయమానుని ఆ పదవిలో కొనసాగించేలాగా మేబీ ఆజ్ఞాపించి ఉంటాడు. నయమాను రోజులు గడుస్తూ ఉన్నాయి, అన్ని బాగున్నాయి, కానీ తనకి తెలుసు తన ప్రాణము పోయే సమయం దగ్గరగా ఉంది అని. అప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరయ్యా? యెహోరాము.
అయితే ఈ సిరియా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద పడిపోయి అక్కడ ఉన్నటువంటి ధనము కావచ్చు, ధాన్యం కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పనివారు కావచ్చు, బానిసలు కావచ్చు, వాళ్ళ కావాల్సిందల్లా తీసుకొని వాళ్ళ సొంత దేశానికి తిరిగి వెళ్ళేవాళ్ళు. అలా తీసుకెళ్తున్న క్రమంలో ఒక చిన్న బాలికని కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ బాలిక, ఆ చిన్నది దేవుళ్ళో ఎదుగుతున్నది, ఆత్మీయంగా ఎదుగుతున్నది. అలాంటి ఆమెని వీళ్ళు ఏం చేశారంటే తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి నయమాను యొక్క భార్యకి పని చేయడానికి మెయిడ్ సర్వెంట్ గా ఆమెని పెట్టుకున్నారు. తనకి ఇష్టం లేని జాబే, తనకి ఇష్టం లేదు, బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, మరి నాకేంటి ఈ మేడిగా చేయాల్సిన పని ఎందుకు వచ్చింది అని దేవుణ్ణి నిందించలేదు, కానీ ఆమె నమ్మకంగా పనిచేసింది. దేవుడు నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా నేను తీసుకెళ్తున్నాడో కొన్నిసార్లు నీకు సందేహం వస్తుంది. నేనేంటి, నేను ఇలా చేయడం ఏంటి, నేనేమిటి, నా స్థితి ఏమిటి, నేనేంటి, నా జాబ్ ఏంటి, నేను చదువుకుంది ఏంటి, నేను చేస్తున్న జాబ్ ఏమిటి, నేను ఉన్న నా స్థితి ఏంటి, నా ఆలోచనలు ఏంటి, నేను ఎక్కడుంటున్నాను, ఈ పూరి గుడిసెలు ఎందుకున్నాను, రేకుల షెడ్లో ఎందుకున్నాను, లేదా చిన్న జీతం ఇచ్చే ఇదెందుకు చేస్తున్నాను, లేదా చిన్న బండిలో ఎందుకు తిరుగుతాను, రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దేవుడు యొక్క చిత్తంలో, దేవుడి యొక్క విశ్వాసంలో, దేవుడి యందు విశ్వాసం కలిగి నీకుంటే, దేవుని పట్టుకొని నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ సహోదరి, ఆ చిన్నది ఆ శత్రు దేశంలో ఈ నయమాను కుటుంబంలో ఉంది. తను పని చేసుకుంటుంది, తన భార్య దగ్గర ఇంటి పనులు చేసి పెడతా ఉంది. అయితే ఆ నోట ఈ నోట ఈమె కూడా తెలిసిపోయింది ఏమిటయ్యా అంటే, తన యజమానుడు అనగా నయమానికి కుష్టి ఉంది అని. ఇప్పుడు ఆ చిన్నది ఏమంటుందో ఒకసారి విందాం. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర, షోమ్రోన్ అంటే సమరయ, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయును అని తన యజమానురాలితో అనెను. జాగ్రత్త గమనించండి. ఈ నయమాను, ఈ సిరియా వాళ్ళు నన్ను ఎత్తుకెళ్ళిపోయారు, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు చెడిపోవాలి, వీళ్ళు చచ్చిపోవాలని కీడు కోరలేదు. నయమానుకి కుష్టి అంట, ప్రభువా వాడు త్వరగా చచ్చిపోతే బాగుండు అని ఈ బాలిక కోరలేదు. నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలి. నీ శత్రువుని సైతం ప్రేమించడమే యేసయ్య నీకు నాకు ఇచ్చిన లక్షణం. ఆ బాలిక చూడండి, ఆ సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానుని తిట్టుకోలేదు. ఆయనకి చెడు జరగాలని కోరలేదు, కానీ ఆయన ఏం ఆశిస్తుంది అంటే, ఆయనకి ఏం జరగాలని ఆశిస్తుంది అయ్యా అంటే, ఇదిగో మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, సమరయలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కుష్టి వ్యాధికి స్వస్థత వచ్చేలాగా ప్రార్థన చేస్తాడు. మా ఊళ్ళో ఒక పాస్టర్ ఉన్నాడు, మా దగ్గర ఒక పాస్టర్ ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత, ఆయన ప్రార్థిస్తే స్వస్థత వస్తుంది అని ఈ బాలిక ఎవరికి చెప్పింది? నయమాను భార్యకు చెప్పింది. ఇక నయమాను భార్యకు చెప్పినప్పుడు బహుశా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మరి అక్కడే ఆయన ఉన్నాడో, లేకపోతే నయమాను భార్య విని వెళ్ళి తన భర్త అయిన నయమానికి చెప్పిందో. మొత్తానికి నయమాను ఏం చేశాడంటే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఈ సమాచారం అందజేశాడు. ఇప్పుడు నయమాను ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 4వ వచనం. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా, అప్పుడు సిరియా రాజు అంటున్నాడు, నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. రాజు చూడండి, తన దగ్గర పని చేయించినటువంటి నయమానికి బహుశా నెల జీతం ఇస్తున్నాడేమో. నయమానికి స్వస్థత రావాలని లక్షల రూపాయలు విలువ చేసే వెండి దుస్తులు పంపిస్తూ ఉన్నాడు. ఎవరితోటి? నయమాన్ తోటి. అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యెహోరాముకి ఈ నయమాను
ద్వారా ఒక పత్రికను అందజేయాలని అనుకున్నాడు. ఆ రాజుకు చెప్తున్నాడు, ఇదిగో నా సేవకుడికి నీవు స్వస్థత తీసుకురావాలి అని రాసి పంపిస్తే ఈ నయమాను చక్కగా బయలుదేరాడు. తన దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి బయలుదేరి తిన్నగా రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి రాజుగారికి ఆ పత్రం ఇచ్చాడు. ఏ రాజుకి ఇచ్చాడు పత్రం? ఇజ్రాయెల్ రాజుకి నయమాను ఈ పత్రము అందజేసి ఉన్నాడు. అప్పుడు ఈ రాజు ఆ పత్రం చదివి ఏమంటున్నాడు చూద్దాం. వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకనికి కలిగిన కుష్టు రోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడి అనెను. చూడండి, ఈ రాజు ఏమనుకుంటున్నాడంటే, సిరియా రాజు ఏంటి ఇలా పంపించాడు? నాతో కయ్యము అనగా నాతో యుద్ధం చేయడానికి, నాతో గొడవ పెట్టుకోవడానికి, నాతో వివాదం పెట్టుకోవడానికి ఇంత కుయుక్తిగా ప్లాన్ చేస్తున్నాడేంటి? నేనేమైనా దేవుణ్ణా? నేనేమైనా రోగంని స్వస్థత ఇవ్వగలనా? ఒక కుష్టివాడికి నేను బాగు చేయగలనా? ఇంపాసిబుల్ కదా. మరి ఏ ఉద్దేశం చేత నాకు ఈ పత్రం పంపించాడు అని ఇతడు అంటూ ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే, సజీవ దేవుడిని కలిగినటువంటి ఆ దేశంలో ఉంటూ ఆ సజీవ దేవుడి యొక్క ప్రజలను పరిపాలిస్తూ ఆ సజీవ దేవుడి గురించి నీకు అవగాహన లేకపోవటము నిజముగా అజ్ఞానం. ఆ రాజు నిజంగా అజ్ఞాని. తన దేవుడి గురించి ఏం తెలియదు, తన దేవుడు చేసే కార్యాల గురించి ఏమీ తెలియదు. చాలా మందికి దేవుడి యొక్క మహిమ తెలియక పేరుకే క్రైస్తవులాగా బ్రతుకుతూ ఉంటారు. నామకార్థము క్రైస్తవులంతా అలాగే జీవిస్తూ ఉంటారు. తన దేవుడి గొప్పతనం తెలుసుకోరు, తన దేవుడి గొప్పతనం గురించి ప్రకటించరు, తన దేవుడి యొక్క మహిమ గురించి మాట్లాడరు. ఈ రాజు పరిస్థితి కూడా అంతే. సజీవ దేవుడి యొక్క మహిమ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంటే ఈ రాజుకి ఏమి తెలియదు. దేవుడితో సహవాసం ముఖ్యమండి. నువ్వు చేసే ఉద్యోగం హోదాలు కాదో నీకు మేలు చేసేది. నీవు కలిగి ఉన్న దేవుడితో ఉన్న సహవాసమే నీకు మేలు చెయ్యను. అప్పుడు చూడండి, అప్పుడు అక్కడ ఉన్న ప్రవక్త ఎవరయ్యా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రవక్త ఎవరయ్యా అంటే ఎలీషా. ఎలీషాకి వినబడినది. ఎలీషాకి వినబడినప్పుడు ఈయన కబురు పంపాడు. ఏమని కబురు పంపాడు ఒకసారి చదువుదాం. 8వ వచనము. ఇజ్రాయెల్ రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయెల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా అంటున్నాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగాయి నీవు శుద్ధుడవు అగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా గృహానికి నయమాను తన రథముతో గుర్రాలతో మొత్తానికి బయలుదేరి వచ్చి ఈ ఎలీషా ఉన్నటువంటి ఇంటికి ముందర నిలబడ్డాడు. ఈయనెవరు? ఒక దేశానికి సైన్యాధిపతి. ఒంటరిగా ఏం రాడు కదా, సైన్యముతో రథములతో మంచి ఆడంబరంగా ఆయన వచ్చి ఉన్నాడు. కానీ ఎలీషా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ నయమాను లోనికి ఇన్వైట్ చేయడానికి కానీ లోనికి ఆహ్వానించడానికి కానీ ఆయన బయటికి రాలేదు. ఈ నయమాను ఆలోచన చేస్తున్నాడు, ఏమిటది? నేను ఒక దేశానికే సైన్యాధిపతిని, నేను వచ్చి నీ ఇంట ముంగట నిలబడ్డానే, నన్ను పలకరించడానికి కూడా నువ్వెందుకు బయటికి రాలేదని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు విచిత్రంగా ఎలీషా ఏం చేశాడంటే డైరెక్ట్ గా ఒక దూతను పంపించాడు. దూత అంటే ఒక మెసెంజర్ అంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక మనిషిని పంపించాడు, లేదా తన దగ్గర ఉన్న శిష్యుని పంపించాడు. శిష్యుడికి ఇలా చెప్పాడు, నయమానికి ఇలా చెప్పు, ఏమని? ఇదిగో నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునిగి తేలు, స్నానం చేయి, నీ శరీరం బాగవుతుందని చెప్పినప్పుడు నయమాను హృదయంలో జరుగుతున్నటువంటి 2 సంఘటనలు. అవేంటో మనం తెలుసుకునే ముందు ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం విందాం. 11వ వచనం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబనాయును
ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయేను. ఈ నయమానులో రెండు జరుగుతున్నాయి. ఒకటి, ఆయనకి సెల్ఫ్ ప్రౌడ్, అనగా గర్వం ఉంది. సైనాధిపతిని నేను వచ్చి నీ ఇంట ముంగిట నిలబడితే నువ్వు బయటికి రాలేదు, నాకు చెందాల్సినటువంటి గౌరవం నువ్వు ఇవ్వలేదు అని ఈయన ప్రైడ్గా ఉన్నాడు, కానీ తగ్గించుకోవట్లేడు. రెండోది, ఎప్పుడైతే ఆ యొక్క శిష్యుడు వచ్చి, ఎలీషా శిష్యుడు వచ్చి చెప్పినప్పుడు ఈయన ఏం చెయ్యాలి? మాట్లాడాలి. కానీ ఇప్పుడు లోపల అపవాది మాట్లాడుతున్నాడు, లేదా అపవాది తనకి ప్రేరణ కలగజేస్తున్నాడు. యోర్దాన్ నది ఎందుకు నాయన నీకు? యోర్దాన్ నది కంటే మన ఊర్లోనే మంచి మంచి నదులు ఉన్నాయి. అక్కడ యోర్దాన్ నదిలో స్నానం చేయాలా ఏంటి? మన ఊళ్ళో లేవా? మన బావులు లేవా? మన నదులు లేవా? మన కొలం లేవా? అక్కడ స్నానం చేయలేమా? ఓ, స్నానం చేయడానికి ఇన్ని వందల కిలోమీటర్ ప్రయాణం చేసుకుంటూ రావాలనా? ఏడేటి బంగారము, వస్త్రాలు, లేకపోతే వెండి అన్ని మూటలు కట్టుకొని ఏడేటి ఈ యోర్దాను నదిలో స్నానం చేయడానికి రావాలనా అని అపవాది ప్రేరణ కలగజేస్తూ ఉన్నాడు. దేవుడి సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు అపవాది ఇలాగే మాట్లాడతాడు. వెళ్ళనీయుడు. అంత దూరం పోవాలనా? అంత దూరం కిరాయి పెట్టుకొని పోవాలనా? అన్ని కిలోమీటర్ వెళ్ళాలనా? ఇంటి పక్కన లేదా? ఇంటి బయట లేదా? అంతెందుకు, మంచం మీద పడుకొని ఆన్లైన్ లో అటెండ్ అవ్వచ్చు కదా. చర్చికే వెళ్ళాలా ఏంటి? టీవీ ఆన్ చేసుకొని మంచిగా వినొచ్చు కదా. మంచం మీద పడుకొని కూడా ఆన్లైన్ లో మనం చర్చి అటెండ్ అవ్వచ్చు కదా. ఏదైనా చర్చే, అక్కడ చేసేది ఇక్కడ చేసేది ఒకటే అన్నట్లుగా అపవాది మనలో ఆయన మాటలు పెడుతూ ఉంటాడు, ఉసుగొలుతూ ఉంటాడు. నయమానికి కూడా అలాగే ఉసుగొల్పాడు. ఎవరు? అపవాది. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకున్నప్పుడు అపవాది అడ్డుగా నిలబడి ఇలాంటి ప్రేరణే చేస్తూ ఉంటాడు. దేవుడి మాట వినకుండా, దేవుడి మాటకు లోబడకుండా చేసేది అపవాది యొక్క పనే. దేవుడు వాక్కునికి సెలవిచ్చినప్పుడు, దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు, దేవుడు తన యొక్క సేవకుల ద్వారా కావచ్చు, బైబిల్ ద్వారా కావచ్చు, ఎలాగునైనా నీకు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు అపవాదికి అవకాశం ఇవ్వకో, లోబడు. రెండోది, నువ్వు తగ్గించుకోవాలి. దేవుడి సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యేవా, ఎంపీవా, ఐఏఎస్ ఆఫీసర్వా, ఇంకోట అనేది పక్కన పెట్టాలి. నువ్వు కాలేజ్ లెక్చరర్ వా, ప్రిన్సిపల్ వా, ఇంకోట డజంట్ మ్యాటర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పొజిషన్ అవ్వాలి. అప్పుడే దేవుడి కార్యాలు చూస్తాం. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా గణపరచబడతావు. ఎంత తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావు. ఎంతగా నువ్వు హెచ్చించుకుంటావో అంతగా తగ్గింపబడతావు. ఇది అందరికీ వర్తించే మాట. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గిస్తాడు. ఎప్పుడైనా సరే మనము అహంకారము, గర్వము, ప్రైడ్ చూపించకూడదు. తర్వాత ఏం జరిగిందంటే, నయమానులో రెండు విషయాలు జరుగుతున్నాయి. ఏమిటి? నేను ఎవరినో తెలీదా? నేను సైన్యానికి అధిపతిని. నేను ఇప్పుడు కత్తి తీసుకొని మీద పడ్డానంటే అందరు చంపేస్తా, అంత పవరుది నా దగ్గర. అలాంటిది నాకు దక్కవలసిన గౌరవం నువ్వు ఇవ్వలేదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. రెండోది, అపవాది అంటా ఉన్నాడు, ఏంటి యోర్దాను నదిలో ఎందుకు స్నానం చేయాలి? మీ ఊర్లో మంచి నదులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి చేసుకో. ఆ చర్చికి ఎందుకు వెళ్ళాలి? నీ ఇంటి పక్కన 100 చర్చిలను వెళ్ళు. చూడండి, వాక్యానుసారంగా ఉన్న సంఘానికే నువ్వు వెళ్ళాలి. ఆడంబరాలు, హంగులు ఇవి అక్కర్లేదు. వాక్యానుసారంగా ఉంటేనే ఆ సంఘానికి వెళ్ళు. వాక్యానుసారంగా ఉంటేనే ఆ ప్రేయర్కి వెళ్ళు. ఈ మధ్య నేను విన్నాను, ఇంకో సంఘం అంట ఐపీఎల్ మ్యాచ్ స్క్రీన్ వేసి మరీ చూపిస్తున్నారంట యవనస్తులకి. బిర్యానీ తినుకుంటూ స్క్రీన్ వేసి చూపిస్తున్నారంట. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఎటుపోతుంది సంఘం? దేవుడి ఉగ్రతకి సంఘం గురి కాకూడదు. దేవుడి మహిమపరచడానికి సంఘం ఉన్నది కానీ దేవుడికి అవమానం తేవడానికి కానే కాదు. ఆ రోజు నయమాను అలా ఫీల్ అయిపోయాడు. నా అధికారానికి గౌరవం రాలేదు,
నేను ఒక విషయం బట్టి వస్తే ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. వీడి కాకపోతే ఇంకోటి రా అనుకోలే నయమాను. ఆలోచిస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. చూడండి, నమ్మకుండా ఇంత దూరం వచ్చి ఉంటాడా? ఎంతో కొంత నమ్మిండు కాబట్టే సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్కి వచ్చాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నేనేదో ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ సింపుల్ టాస్క్లు చేయరు ఎవరు. తమ్ముడు, నువ్వు మోకల మీద ప్రార్థన చేస్తే లైఫ్ చేంజ్ అవుద్దంటే, ఏందన్నా నేను రెజ్యూమ్ పంపిస్తే నువ్వు కంపెనీకి పంపించాలి, అది కదా నువ్వు చేయాల్సింది. నువ్వేంటి రా తమ్ముడు కూర్చొని ప్రార్థన చేసుకుందాం అంటావేంటి? ఇది దగ్గరికి వచ్చాను అన్నా, నాకు జాబ్ కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? CV ఇస్తే నేను రిఫరెన్స్ ఇవ్వాలా? అదే నేను తమ్ముడు నువ్వు రేపు రా ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందామంటే, ఏంటన్నా ప్రేయర్ చేద్దామంటావేంటి? రిఫరెన్స్ కదా నువ్వు ఇవ్వాల్సింది. అలాగా మన బుర్ర ఆలోచిస్తూ ఉంటుంది. అలాగున అపవాది మనలో చెప్తా ఉంటాడు. మోకాళ్ళ ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతాయా? ఉదయాన్నే లేవంగానే దేవుని వాక్యం ధ్యానిస్తే కార్యాలు జరిగిపోతాయా? ఏంటి నదిలో మునగంగానే ఇంకా కుష్టిపోయిద్దా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు నయమాను తంత్రం అని పసుపు చల్లి కుంకుమ చల్లి కాయలు కోసి మేకలు కోస్తే అప్పుడు అమ్మాయి అనుకుంటాడు, కార్యం జరిగిపోద్ది. జరుగుద్దా? జరగదు. చూడండి, ఎప్పుడైనా ఆలోచన చేయండి, దేవుడు చాలా సింపుల్ టాస్క్లు ఇస్తాడు, నువ్వు చెయ్యగలిగితే ఇస్తాడు, నువ్వు చెయ్యలేదు ఎప్పుడు ఇవ్వడు. ఆ సింపుల్ టాస్క్ లో సందేహం రాకూడదు. ఏం రావాలి? విధేయత రావాలి. నయమానికి కాస్త సందేహం వచ్చేసింది. ఏంటిది? నేను ఏదో ఆశించి వస్తే నన్నేంటి స్నానం చేయమంటాడేంటి? ఇది స్నానం చేయడేంటి బాబు? నేను స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? మా దగ్గర వాటర్ లేదా? మా దగ్గర నదులు లేవా? నేను ఇక్కడికి వచ్చి స్నానం చేయాలా? లేదులే, నేను వెళ్ళిపోతాను. మనకు తెలీదు, దేవుడి కార్యాలు అలాగే ఉంటాయి. కళ్ళు లేని వ్యక్తి వచ్చి ఉన్నాడు, దేవుడు ఉమ్ము తీసి మురద చేశాడు. ఏమయ్యా నువ్వు చూపివ్వమంటే బురద రాస్తావేంటి? దేవుడి కార్యాలు అలాగే ఉంటాయి. వి డోంట్ నో. మనం విధేయత చూపించాలి కానీ తిరిగి ప్రశ్నించకూడదు. హల్లెలూయా. ఈ మట్టిలో లేదు, బురదలో లేదు, అక్కడ ఉన్నటువంటి స్థలంలో లేదు, కానీ దేవుడి యొక్క నామంలో ఉంది, ఆయనలో ఉంది ఆ శక్తి. కానీ అక్కడ ఏం టెస్ట్ చేస్తాడు తెలుసా తమ్ముడు? విధేయత. నయమానికి దేవుడు చెప్పాడు స్నానం చేయమని. దేనికి? వాటర్లో శక్తి ఉందా? లేదో. కానీ ఏం చెక్ చేస్తున్నాడు దేవుడు? విధేయత. ఆ రోజు నయమాని అలా ఫీల్ అయిపోయి ఇంక వెళ్ళిపోదామని పోతుంటే పక్కన ఉన్నటువంటి సబార్డినేట్స్ లేదా తన దగ్గర ఉన్నటువంటి మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు కాదు, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వాళ్ళు పక్కన పెట్టుకోవాలి. అలా అంటున్నారు. ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. 11వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయక ఉందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్ము అను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. కొడదమా చప్పట్లు యేసయ్యకి. జాగ్రత్త గమనించండి. నేను సైనాధిపతిని. జాగ్రత్త చూడండి, కొందరికి చాలా ప్రైడ్ ఉంటుంది. ఇప్పుడు కేజీఎమే ఉందనుకోండి, ఇప్పుడు ఒకరు చెప్తే ఏంటది, ఒకరు చెప్తే వినరని అనుకో. వై? మంచి విశ్వాసురాలు ఎవరు చెప్పినా వినాలి. నేను సైనాధిపతిని, నా సలహాదారులు ఎవరు ఉండాలి? మంత్రులు ఉండాలి, ఇంకా గొప్ప వాళ్ళు ఉండాలి. నువ్వెవడరా నాకు చెప్పేది అనలేదు. తన దగ్గర ఉన్న పనివాడు చెప్పగానే విన్నాడండి. చూడండి, తన ఇంట్లో కూడా ఆ చిన్న పాప చెప్పినప్పుడు ఎంక్వైరీ కోసం 10 మందిని పంపలా. ఎంక్వైరీ కోసం 10 మందిని పంపలా. ఎందుకు పంపలేదు? నా పాప చెప్పింది అబద్ధమో నిజమో, లేకపోతే ట్రాప్ ఏమో. నేను అక్కడికి పోయినప్పుడు అక్కడ శత్రువులు పెట్టి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారేమో. మేబీ షీజ్ ఎ స్పై, గూఢాచారేమో. నన్ను అక్కడ పంపించేసి అక్కడ చంపడానికి ప్లాన్ చేస్తున్నారేమో అని అనుమానం రాలేదు, కానీ నమ్మాడు. ఎందుకంటే చెప్పనా, క్రైస్తవుడు నటించాడండి. క్రైస్తవుడు తేనె పూసే మాటలే మాట్లాడు. తన జీవన శైలి, మాట తీరు, ప్రవర్తన అన్నీ కూడా చెప్తాయి అతడు పరిశుద్ధుడు, దేవునికి భయపడేవాడు అని. ఆ చిన్నదాన్ని చూసి వాళ్ళకి తెలిసిపోయింది. పర్ఫెక్ట్ గర్ల్. దేవుని పిల్లలు అలాగనే ఉండాలండి బాబు. దేనికి భయపడొద్దు, దేనికి జనగవద్దు. నువ్వు మాట్లాడే పరిస్థితి వస్తే మాట్లాడాలి.
దేవుడికి మహిమ కార్యం తెచ్చే కార్యాలలో నువ్వు పాల్గొనాల్సిందే. ఆ సహోదరి, ఆ పాప ఆ రోజు అలా చేసింది కాబట్టి నయమాను దేవుడి సన్నిధికి లేదా ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆయన స్నానం చేసినప్పుడు దేహమంతా కూడా శుద్ధి చేయబడింది. ఇప్పుడు మరణము లేదు ఆయనకి. ఆ టైంలో శరీరం అంతా కూడా చిన్న బేబీ లాగానే చక్కగా అద్భుతంగా ఆరోగ్యంగా ఆయన తయారై ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఒరే, వచ్చేసిందిరా మనకి ఆరోగ్యము, పదండ్రా వెళ్ళిపోదామని వెళ్ళిపోలేదు. ఎవరి ద్వారానైతే ఈ కార్యం చేయబడిందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దామని చెప్పేసి తిరిగి మళ్ళా ఎలీషా దగ్గరికి వస్తున్నారు. ఇంతకీ ఎలీషా ఏం చేయాలి? ఎవరొచ్చినా, రాజు వచ్చినా, చిన్న ఆయన వచ్చినా, పెద్ద వచ్చి బయటికి వెళ్ళో, అరే తీసుకురండి రాను అనొచ్చు కదా. ఆ గుమ్మం నుంచి అట్టించి అట్టే ఎందుకు పంపాడు? నయమాను ఆల్రెడీ చాలా సఫర్ అయ్యాడు. ఆయన స్వస్థత ఒక్క క్షణం కూడా లేట్ కావద్దు, వెంటనే అయిపోవాలి. వర్ధమా చెప్పలేసేకి లోపల తీసుకొచ్చి గంట సేపు మాట్లాడి గంట సేపు ఎందుకు ఆ రోగంతో బాధపడాలి? అట్నుంచి అట్టే పంపించేస్తే స్వస్థత వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు అట్నుంచి అట్టు పంపొచ్చు కదా. నయమోను లోపలికి పిలిచి ఆలస్యం చేసే ఉద్దేశము ఎలీషాకి లేదు. అట్నుంచి అంటే వెంటనే పంపించేయండి, వెంటనే. ఇట్స్ లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫర్ యూ. అవునా కదా? అలాంటి గొప్ప దైవజనుడు ఎలీషా. ఇప్పుడు నయమాను ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞత కలిగి తిరిగి ఎలీషా దగ్గరికి వస్తూ ఉన్నాడు. చిత్తగించము, ఇజ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, అప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనితో ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతి గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, ఎలీషా అంటున్నాడు, నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. జాగ్రత్త గమనించండి. ఎలీషా దగ్గరికి నయమాను వచ్చాడు. ఇప్పుడు చూడండి, టోన్ మారింది. ఏమంటారు తెలుసా? నేను నీ దాసుడను. See the change? స్వస్థ ఇచ్చాడంట, ఏంట్రా 10,000 అలా ట్రీట్ చేయలేదు. స్వస్థ, ఒరే మీరిద్దరు వెళ్ళిపోయే ఆ తెచ్చిన బంగారము వెండి అన్నీ కదా ఇచ్చేసి రాపోండ్రా లేదండి. అది గొప్ప మార్పు రావాలి మనలో. స్వస్థత ఈ శరీరంతో పాటు మన అంతరాత్మకు కూడా అవసరం. ఏమిటి? అంతరాత్మలో మార్పు రావాలి. స్వస్థత కోసం స్వస్థత అని పరిగెత్తుతున్నావు కదా, నువ్వు స్వస్థత పొందుకో, మంచిదే. దాంతో పాటు నీ యొక్క అంతరాత్మలో మార్పు రావాలి. లేని యెడల నువ్వు పొందుకున్న స్వస్థత వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎలా తెలుస్తుందన్నా ఆయనలో అంత మార్పు అంటే? ఆయన అంటున్నాడు కదా, నేను నీ దాసుడను. వా, అప్పటిదాకా నేను సైనాధిపతిని అన్నావే, ఇప్పుడేమో నీ దాసుడని అంటున్నావా? అవును. అందుకే నువ్వు తగ్గించుకుంటేనే హెచ్చింపబడతావు. ఆ రోజు నయమాను తగ్గించుకున్నాడు, డౌన్ టు ఎర్త్ తగ్గించుకున్నాడు. అంతే, తగ్గించుకొని బతలాడుతున్నాడు. ఇదిగో ఈ యెహోవా తప్ప భూమి మీద ఏ దేవుడు లేడు. ఇప్పుడు సువార్త ఈయన చేయట్లా, ఎలీషా చేయట్లా. సువార్త ఎవరు చేస్తున్నారంటే శత్రు దేశమైనటువంటి సైనాధిపతి అయిన నయమోను, ఇజ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. కొడదామా చప్పట్లు.
కొడదామా చప్పట్లు? హల్లెలూయా. ఇదిగో నా తమ్ముడు, నా అన్న, చెల్లి, నువ్వు చేసే కార్యం, నువ్వు చూసే ప్రతిదీ, నువ్వు చేసే నీ లైఫ్ అంతా చెప్పాలి. ఏంటో తెలుసా? యేసయ్యే నిజమైన దేవుడు, మరెవ్వరు కూడా దేవుడు కాదన్నట్లు ఉండాలి. మాటిని ఒక మాట చెప్తా. ఈ ఫ్రెండ్స్ నేను చూసినప్పుడు, హే, నేను జీసస్ని చూడలేదు, బహుశా జీసస్ నీలా ఉంటాడేమో అనాలి. పీటర్, ఐ నెవర్ సీన్ జీసస్, బహుశా జీసస్ నీలా ఉంటాడేమో అన్నంతగా నువ్వు జీవించాలి. ఆయన పోలికను కోల్పోయాం కదా, తిరిగి ఆయన పోలికలో మనం జీవించినప్పుడు మనలో క్రీస్తుని మనం చూపించగలం. మన మాట ద్వారా మనం చూపించగలం. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన జీవన శైలి ద్వారా మనము క్రీస్తుని చూపించాలి. అదేంట్రా బాబు, ఎంత తిట్టినా తిరిగి తిట్టడం, ఎలాంటి ప్రేరణ నీకు వచ్చినా నువ్వెవరో మర్చిపోకు. నువ్వెవరో యేసయ్య కుమారుడివి, నువ్వెవరో యేసయ్య కుమార్తెవి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పాపానికి తల వంచొద్దు.